పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు. మన మాస్ మహారాజా రవితేజ గారు నటించినటువంటి ఇరుముడి మూవీ నుంచి అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. దీన్ని చాలామంది డబ్బింగ్ మూవీ అంటూ ఉన్నారు, మళ్ళీ రీమేక్ అంటూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మూవీ, ఇలాంటి వీడియోలన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఇన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిందే రవితేజ గారి గురించి. రవితేజ గారిని మనమైతే పోలీస్గా, ఇంకా డాన్గా, మన మాస్ మహారాజాగా, కిక్గా, ఇంకా చాలా రకాలుగా అయితే చూసాము. ఈ మూవీలో అయితే డివోషనల్ లుక్లో అయితే చూడబోతున్నాం అనేసి అయితే క్లారిటీగా మనకి ఈ ఫస్ట్ పోస్టర్తోనే అర్థమవుతోంది. ఈ పోస్టర్లో మనకి మెయిన్గా కనపడేది ఒక పాపనెత్తుకొని ఒక ఇరుముడిని తల మీద పెట్టుకొని చుట్టూ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళందరితో నిలబడుకొని ఒక ఇరుముడు కట్టుకొని శబరిమలకి బయలుదేరుతున్నటువంటి లుక్లో అయితే మన రవితేజ గారు అయితే కనపడుతూ ఉన్నారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత చాలామంది ఈ మూవీని డబ్బింగ్ మూవీ అనేసి అంటూ ఉన్నారు. మాలికాపురం అనేసి ఒక మూవీ అయితే ఉంది. ఆ మూవీ పోస్టర్ కూడా ఇక్కడ వేస్తాను. ఆ మూవీ థీమ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఒక పాపని శబరిమలకి తీసుకువెళ్ళే దీంట్లో అయితే ఉంటుంది. ఒక భక్తుడు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయినా మూవీ క్లైమాక్స్లో అయితే రివీల్ అవుతుంది. అది ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఆ పిల్లల్ని కాపాడుతూ ఎలా శబరిమలకి చేర్చారు అనే దాని మీద, ఇంకా వెళ్ళే మార్గంలో ఎటువంటి ఆటంకాలు వచ్చాయనే దాని మీద అయితే ఈ మూవీ ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీ కూడా ఉండబోతుంది అనేసి అయితే రూమర్స్ గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. మీకేమనిపించిందో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే శివ నిర్వాణ గారు అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన ప్రీవియస్గా మజిలీ మూవీ, ఇంకా నిన్ను కోరి లాంటి బ్లాక్ బస్టర్ హ్యూమన్ హార్ట్ వార్మింగ్ మూవీస్ అయితే తీశారు. ఈయన ఎమోషన్స్ షూట్ చేయడంలో మాత్రం దట్ అని చెప్పుకోవాలి. మజిలీ మూవీలో కానీ, ఇంకా నిన్ను కోరిలో కానీ ఆ ఎమోషనల్ సీన్స్కి చాలామంది అయితే కనెక్ట్ అయ్యారు. ఇంకా రియల్ లైఫ్లో ఉండే ఎమోషన్స్ని ఎగ్జాక్ట్గా చూపించడంలో ఈయనైతే దిట్టని మనం గట్టిగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా మన రవితేజ గారి యాక్టింగ్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. రవితేజ గారు ఎమోషన్స్ని చూపించే విధానం కానీ, ఆయన యాక్టింగ్లో ఆ ఎమోషన్స్ని పండించే విధానం కానీ చాలా మూవీస్లో అయితే మనం ఇప్పటివరకు చూసాము. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ ఇరుముడి మూవీ మీద అయితే నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకేమనిపిస్తున్నదో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. రవితేజ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య రవితేజ గారు చేస్తున్న మూవీస్లో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ థీమ్ మీద వెళ్తున్నారు అనుకోవాలి. మన మాస్ మహారాజా అనే ఆయన టైటిల్ కార్డుకి అయితే కొంచెం బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. డివోషనల్ లుక్లో అయితే మనకైతే గట్టిగా కనపడుతున్నారు ఈ మూవీలో. ఈ డివోషనల్ లుక్ మన రవితేజ గారి మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే మూవీ మీద అయితే గట్టి నమ్మకం ఉంది ఫ్రెండ్స్. ఆ డైరెక్టర్ మీద కూడా, ఆ మజిలీ సినిమా కానీ, నిన్ను కోరి సినిమా కానీ, ఈ రెండు సినిమాలు అయితే నాకు చాలా ఇష్టము. ఈ మూవీ కూడా అంతే రేంజ్లో మనుషుల్ని కట్టడి చేస్తూ మూవీని ముందుకు తీసుకెళ్తాడనేసి అయితే నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఈ మూవీ అయితే రవితేజ గారి కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ అవబోతున్నది అనేసి నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. రికార్డులు వీటన్నిటి గురించి పక్కన పెడితే మూవీ ఓవరాల్గా మంచిగా ఉండబోతున్నది అనేసి అయితే నాకు గట్టిగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు? నేనైతే ఏకర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ మూవీ కోసము. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఆ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలనే అంత దీంట్లో అయితే ఉన్నాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ మీద ఉండే నమ్మకము, ఇంకా మన రవితేజ గారి యాక్టింగ్ మీద ఉండే నమ్మకము, ఈ పోస్టరు, ఈ మాలికాపురము, ఈ మూవీ డబ్బింగు ఇవన్నీ పక్కన పెడితే ఆ మాలికాపురం అనే మూవీ ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజ్ అయిపోయింది. తెలుగులో చాలామంది చూశారు. ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు కూడా. ఆ మూవీని మళ్ళీ డబ్బింగ్ ఎందుకు చేస్తారు? కాకపోతే థీమ్ ఆ విధంగా తీసుకున్నారనిపించింది. లేదంటే నాకు తెలిసి ఈ పోస్టర్ చూసిన తర్వాత రవితేజ గారు కూతురి క్యారెక్టర్ ఏమన్నా అమ్మాయి చేస్తూ ఉందా, కూతురి క్యారెక్టర్ కోసం ఏదన్నా కూతురికి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉండి, లేదంటే ఇంకా కూతురు కోసం ఏమన్నా ఈ మాల వేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నాడా, దీంట్లో వచ్చే ఎదుర్కొనే సంఘటనల గురించి, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఇంకా ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయి అనేసి కూడా గట్టిగా అయితే వినపడుతోంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇలాంటివి అన్నిటిని పక్కన పెట్టి మూవీలో హీరో ఎలా ముందుకెళ్తాడు, ఇంకా మన అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే నియమాలను కానీ కరెక్ట్గా చూపిస్తే ఖచ్చితంగా
మూవీని అయితే బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. మీకేమనిపిస్తున్నదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఇంకా మంచి మంచి అప్డేట్లు అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.